ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దినం. ఏంటా దినం? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మొట్టమొదటిగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రాముఖ్యంగా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, అందం అంట మోసకరం, సౌందర్యం అంట వ్యర్థం. మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. యెహోవా యందు, దేవుని యందు భయం ఉండాలి. రెండవది, స్త్రీకి ఏముండాలి? ప్రాముఖ్యంగా భక్తి ఉండాలి. ఒక స్త్రీకి ఎప్పుడైతే దేవుని భయము, దేవుని అందలి భక్తి ఎప్పుడైతే ఉంటుందో ఆ స్త్రీ ఈ లోకంలో కొనియాడబడుతుంది. ఎక్కడ పోయినా నువ్వు ప్రశంసించబడతావు. నీ సాక్ష్యం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవు దేవుని మహిమార్థమై, అనేకుల రక్షణార్థమై జీవించగలవు. అనేకులకు మాదిరికరంగా జీవించగలవు. ఎప్పుడు? దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి లక్షణం నీలో ఉంటే. ఉందా? దేవుని బిడ్డ ఆలోచన చేయి. స్త్రీలతో ప్రత్యేకించి దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుని భయము, భక్తి నీకున్నప్పుడు నువ్వు కొనియాడబడడం మాత్రం కాకుండా నీ కుటుంబాన్ని కట్టుకునేదానివిగా ఉంటావు. నీ కుటుంబానికి దీపంగా ఉంటావు. నీ బిడ్డలను చక్కదిద్దుకునేదానిగా ఉంటావు. నీ పెనిమిటికి కిరీటంగా ఉంటావు. ఇంకా చెప్తూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి దేవుని భయము, ఆ యొక్క భక్తి నీకు లేకపోతే ఈరోజే ప్రభు సన్నిధిలో అడుగు, ప్రభువా నన్ను క్షమించు, ఇక మీదటైనా నీ అందలి భయము, భక్తి నాకు దయచేయి ప్రభువా నువ్వు అడిగి ఆ రీతిగా నువ్వు ముందుకు సాగగలిగితే నిశ్చయముగా దేవుడు ఈ లోకంలో నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అందులో ఏ సందేహం లేదు. దేవుని అందలి భయభక్తులతో ఇంతవరకు నమ్మకంగా సాగిపోతున్నావా? ఇంకా నీ నమ్మకత్వం నువ్వు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. మరణం వరకు, ప్రత్యేకించి స్త్రీలు మరణం వరకు, ఈరోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా దేవుడు మాట్లాడుతుండగా, ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి కొనియాడబడే కృప నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించు. గొప్ప దీవెనకరమైన జీవితాన్ని ప్రభు నీకు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. మహిళా దినోత్సవ సందర్భంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని మాట్లాడావు. ఎంతమంది అయితే ప్రభువా ఇంతవరకు భయభక్తులతో జీవిస్తున్నారో వారు ఆ భయము, భక్తిని అంతము వరకు కొనసాగించే కృప వారికి దయచేయండి. ఎంతమందికి అయితే భయము, భక్తి లేదో, ఇంకా ఎంతమంది అయితే ప్రభువా సినిమాలకు, సీరియల్కు బానిసలైపోయి ఉన్నారో ఆ బంధకాల నుండి వారిని విడిపించి భయభక్తులు కలిగిన జీవితాన్ని దయచేసి తద్వారా ప్రభువా అనేకులకు దీవెనకరంగా ఉండడానికి వారికి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రతి మహిళను వీక్షిస్తున్న ప్రతి స్త్రీని ఆశీర్వదించమని, కుటుంబానికి దీవెనకరమైన పాత్రలుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.